అందరికీ నమస్కారం. జై భీమ్. మిత్రులారా, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అంశం మీద నిన్న ప్రొఫెసర్ కాసిం సార్ అధ్యక్షతన హైదరాబాద్లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, మేధావుల సంఘీభావం అనేటువంటి అంశం మీద కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జయప్రకాష్ నారాయణ, అలాగే కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అలాగే ఎమ్మెల్సీ మల్లన్న గారు, అలాగే సంధ్య గారు, ఇట్లా అనేక మంది మేధావులు పాల్గొనడం జరిగింది. వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా సరే మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సమర్థిస్తాడు, దానికి మద్దతు తెలుపుతాడు. కానీ ఒక 30 సంవత్సరాల ఒక జటిలమైనటువంటి అంశం, రెండు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి రెండు జాతుల మధ్య వైరుధ్యంగా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంలో పెద్ద మనుషులుగా వచ్చినటువంటి మీరు, రిజర్వేషన్ల పంచాయతీని తెంపడం కోసం వచ్చినటువంటి మీరు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం మీ అందరికి కూడా అవగాహన కలిగి ఉంటుంది. వాస్తవంగా సకల సంపదలను దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ ధనిక వర్గాలపై మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అలాగే మీ గొంతు ఎందుకు ఎత్తడం లేదు? అదేవిధంగా రిజర్వేషన్లు అనేటటువంటివి అంటరానితనం, వివక్షతను ఆధారంగా చేసుకొని ఇవ్వబడినటువంటి అంశం, వాటిని ఆర్థికపరమైనటువంటి అంశాలుగా ఎందుకు అటాచ్ చేయడం జరుగుతూ ఉంది? అదేవిధంగా దేశ స్థాయిలో ఇది రాష్ట్రాలకు చేసేటటువంటి హక్కు లేదు, వర్గీకరణ అనేటటువంటిది రాష్ట్రాలకు చేసేటటువంటి హక్కు లేదు. ఇది దేశ స్థాయిలో పార్లమెంటును, అలాగే అన్ని రాష్ట్రాలు మినిమం 15-16 రాష్ట్రాలు ఆమోదం తెలిపితేనే వర్గీకరణ చేసేటటువంటి అంశం మీకు తెలిసి కూడా ఒక జటిలమైనటువంటి అంశాన్ని పంచాయతీ చేయడం కోసం వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలను మీరు పరిశీలిస్తున్నారు ఆ లోతుగా? లేకపోతే ఒక కులం నాయకుడు ఏడ్చి గగ్గోలు పెట్టుకుంటే వారికి మద్దతు తెలపడం జరుగుతుందా? మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో దళిత వాడలు, దళిత కాలనీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో బోల్డ్ అని ఉన్నాయి, వీటిలో మీరు ఎందుకు పరిశీలించట్లేదు? క్షేత్రస్థాయిలో ఎందుకు తిరగట్లేదు? అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు మీరు ఎందుకు తెలుసుకోవడం లేదు? ఇవి తెలుసుకోకుండా మేము మద్దతు ఇస్తాం, వారు 30 ఏళ్ల నుంచి అనాగరికంగా ఉన్నారు, వాళ్ళను అందరూ చేదరించుకున్నారు, అవకాశాలన్నీ దొబ్బి తింటున్నారు అనేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మీరు ఎందుకు వారికి మద్దతు తెలుపుతున్నారు? మద్దతు తెలపడంలో సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైనా మీ దగ్గర ఉందా అనేది మాకు తెలియాల్సినటువంటి అంశం, తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రధానంగా ఈ షెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనుకబడినటువంటి జాతులు, 59 కులాల జాతులు ఏవైతే ఉన్నాయో అవి వెనుకబడినటువంటి జాతులు. అనాదిగా వీళ్ళని చండాలుగా, అలాగే దళితులుగా, అస్పృశ్యులుగా చూస్తున్నటువంటి సందర్భం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ ప్రజలకు అందని ద్రాక్ష ఫలాలుగా ఉన్నాయి. వీటి కోసం మీరు ఎందుకు గొంతెత్తి మాట్లాడటం? మద్దతు ఉన్నదాన్ని పంచుకోవడం కోసం, వాటా కోసం, చర్చ చేయడం కోసం వస్తున్నటువంటి మీరు ఈ అంశాలను మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడటం లేదు? ఈ దేశంలో భూ సంస్కరణలు 100% ఎందుకు అమలు జరగలేదు? అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు కొనసాగించడం లేదు? ప్రభుత్వ రంగం అంతా కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి సందర్భంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం మీరు ఎందుకు కృషి చేయడం లేదు? అలాగే రిజర్వేషన్లు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఈ మేధావులు ఎందుకు అడగడం లేదనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే రిజర్వేషన్లు ఒకవేళ ఈ 59 కులాల్లో ఎవరైనా అందుకొని పోనేటువంటి సందర్భంలో ఈ అందుకొని లేకుండా ఉన్నటువంటి వారి అభివృద్ధి కోసం మీరు ఎందుకు సూచనలు, సలహాలు ప్రభుత్వానికి చేయడం లేదు? అలాగే రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం గట్టిగా కృషి చేస్తూ, అలాగే రాజ్యాంగాన్ని రద్దుపరచడం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలక పార్టీలకు, అలాగే కుల సంఘాలకు మీరెందుకు మద్దతు ఇస్తున్నారు? ఇది సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఒక బస్సులో 55 నుంచి 60 సీట్లు ఉంటాయి. ఆ 55 నుంచి 60 సీట్లు ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే ముందూరుకెళ్ళి కచ్చిపో, లేకపోతే బ్యాగు, లేకపోతే ఇతర ఏదైనా సామాగ్రి దాంట్లో వేసి సీటు ఆపుకుంటే సీటు దొరుకుతుంది. కానీ నేను ఉరికొచ్చినా కానీ, నేను ప్రయత్నం చేయకుండా కానీ నాకు సీటు ఇవ్వలేదు, నాకు దొరకలేదంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ దొరకలేదనంటే ప్రశ్న చేయాల్సింది ఎవరిని? సీటు ఆపుకొని సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తిని కాకుండా, సీటు ఎందుకు అవైలబిలిటీ ఇవ్వలేదు, సీటు ఎందుకు ఏర్పాటు చేయలేదు, బస్సు సౌకర్యం ఎందుకు కల్పించలేదని ప్రభుత్వాన్ని అడగకుండా బస్సులో కూర్చున్నటువంటి వ్యక్తిని తిరగడం కరెక్ట్ కాదు కదా. అందుకనే మీ మద్దతు తాత్కాలికమైనటువంటి పేపర్లలో ప్రకటనల కోసం, పేపర్లో న్యూస్లో రావడం కోసం ఉండడం తప్ప వాస్తవంగా సైంటిఫిక్గా మీ దగ్గర ఏ ఆధారం లేదు. వారికి మద్దతు తెలపడం కూడా దండగా.